హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈ వీడియో ద్వారా తమిళనాడులోని పవిత్ర క్షేత్రం కాంచీపురంలో వెలిసిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి రైలు, బస్సు, ప్రైవేటు వాహనాలు వంటి అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయండి. కాంచీపురం నగరం చెన్నైకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో చెన్నై నుండి సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం చుట్టూ వీధులు భక్తులతో నిండిపోయి ఉంటాయి. ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ప్రసాదం, పూజా సామాగ్రి అమ్మే అనేక చిన్న దుకాణాలు కనిపిస్తాయి. ఆలయం చుట్టూ ఎప్పుడూ వేదఘోషలు, భజనలు వినిపిస్తూ ఇక్కడికి విచ్చేసే భక్తుల మనస్సులో ఆధ్యాత్మిక భావన పెంచుతాయి. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఆలయంలోనికి ప్రవేశిద్దాం. ఈ కంచికామాక్షి అమ్మవారి ఆలయం కేవలం నిర్మాణ కౌశల్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి, భక్తి, విశ్వాసానికి ప్రతీక. ఈ ఆలయం పల్లవరాజుల కాలంలో ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఆ తరువాత చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించడం జరిగింది. ఈ ఆలయంలో కామాక్షి అమ్మవారు పరమేశ్వరి రూపంలో వెలిసి భక్తులకు అనుగ్రహం చేస్తారు. ప్రధాన గర్భగుడిలో కామాక్షి అమ్మవారు శ్రీచక్ర రూపంలో ఆరాధించబడుతున్నారు. ఇక్కడ అమ్మవారు సాధారణంగా 4 చేతులతో పద్మాసనంలో కూర్చుని ఉంటారు. ఇది శాంతి, జ్ఞానం, శక్తి యొక్క సంకేతం. అమ్మ ముఖంలో కరుణామయమైన, సౌమ్యమైన భావంతో ఉంటుంది. ఈ ఆలయం భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ సువర్ణ కమల పుష్కరణితో పాటుగా అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడిన రాజగోపురం, మండపాలు, ద్వార మండపం, సంకీర్తన మండపాలను ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చతుర్ముఖ మండపం. ఈ మండపంపై 4 వైపులా విస్తరించి ఉన్న అద్భుత శిల్పకళా నిర్మాణం మనల్ని మంత్రముగ్ధుని చేస్తుంది. ఇక్కడ నవరాత్రి, బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం వంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం భక్తుల హృదయాలను ఆవహించే పవిత్ర స్థలమండి. అమ్మవారి దర్శనం పొందిన క్షణంలో మనసులోని అన్ని బాధలు, కష్టాలు తరిగిపోతాయి. అమ్మ చూపు కరుణామయి. ఆ చూపులోనే భక్తులు శాంతి, ఆనందం, ఆశీర్వాదం పొందుతారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. ఆధ్యాత్మిక శాంతి, భక్తి, భరోసా కలిగించే పవిత్ర క్షేత్రం. అమ్మవారి కరుణా కటాక్షం ఎప్పటికీ మనతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయగలరు. దయచేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై కామాక్షి అమ్మవారి శరణం.